దేశంలోని ప్రముఖ జ్యువెలరీ సంస్థలో ఒకటైన లలిత జ్యువెలరీ ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతుంది. మార్కెట్ నుంచి 1700 కోట్ల రూపాయల నిధులను ఐపీఓ ద్వారా సమీకరించనుంది. ఆగస్టు 17న సబ్స్క్రిప్షన్ ప్రారంభమై ఆగస్టు 19న ముగియనుంది. ఒక్కో షేరు ధర 190 నుంచి 201 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. 11,250 కోట్ల రూపాయల మార్కెట్ విలువతో ఐపీఓకు వస్తుంది లలిత జ్యువెలరీ. ఆగస్టు 14న యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ తెరుచుకుంటుంది. పబ్లిక్ ఇష్యూలో 1200 కోట్ల రూపాయల విలువైన తాజా షేర్లు, 500 కోట్ల రూపాయల విలువైన షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తున్నారు. 50% క్వాలిటీ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు, 15% నాన్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు, 35% రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. షేర్లు ఆగస్టు 24న స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టింగ్ కానున్నాయి. ఐపీఓ నిధులను జ్యువెలరీ రిటైల్ సెట్ మార్కులను స్టోర్లను విస్తరించడానికి లలిత జ్యువెలర్స్ వినియోగించనుంది. – 1985లో ప్రారంభమైన లలిత జ్యువెలరీకి ఇప్పటికే 4 దశాబ్దాల వ్యాపార అనుభవం ఉంది. దక్షిణ భారతదేశంలో బలమైన బ్రాండ్గా ఎదిగిన ఈ సంస్థకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో గణనీయమైన మార్కెట్ ఉంది. సంస్థ ప్రతినిధుల వివరాల ప్రకారం మొత్తం ఆదాయంలో తమిళనాడు వాటా అత్యధికంగా ఉంది. దాదాపు 54% ఆదాయం తమిళనాడు నుంచి వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ సంస్థకు మరో కీలక మార్కెట్గా ఉంది. దాదాపు 14 నుంచి 19% వరకు ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నట్లు సంస్థ వివరించింది. తెలంగాణ నుంచి కూడా సుమారు 19% ఆదాయం వస్తుందని తెలిపింది. కర్ణాటక వాటా దాదాపు 11%గా ఉందని పేర్కొంది. అంటే దక్షిణ భారతదేశంలోని ఈ 4 రాష్ట్రాలే లలిత జ్యువెలరీ వ్యాపారానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్నాయి. కంపెనీ వ్యాపార విధానంలో మరో ప్రత్యేకత ఉందని యాజమాన్యం చెబుతోంది. తాము తయారు చేసే నగల ధరలో పెద్ద భాగాన్ని కస్టమర్లకు ప్రయోజనం కలిగేలా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. తమ తయారీ ప్రక్రియలో సుమారు 85% వరకు హోల్సేల్ ధరకు సంబంధించిన ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నట్లు వివరించారు. దీంతో ఇతర జ్యువెలరీ సంస్థలతో పోలిస్తే తమ ధరలు పోటీగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. లలిత జ్యువెలరీ మార్కెటింగ్ వ్యూహం కూడా సంస్థకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. సాధారణంగా పెద్ద జ్యువెలరీ సంస్థలు తమ బ్రాండ్ ప్రచారం కోసం భారీ మొత్తాలను ప్రకటనలపై ఖర్చు చేస్తుంటాయి. అయితే లలిత జ్యువెలరీలో కంపెనీ అధినేత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనే టెలివిజన్ ప్రకటనలో కనిపించడం, ప్రకటనల రూపకల్పనలో పాల్గొనడం వల్ల మార్కెటింగ్ ఖర్చు తక్కువగా ఉంటుందని సంస్థ చెబుతోంది. ఈ వ్యూహం వల్ల కంపెనీకి 2 ప్రయోజనాలు లభిస్తాయని యాజమాన్యం భావిస్తుంది. ఒకవైపు సంస్థకు అధినేతే ముఖచిత్రంగా మారడంతో బ్రాండ్కు ప్రత్యేక గుర్తింపు వస్తుంది. మరోవైపు బయట నుంచి ప్రముఖ సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించాల్సిన అవసరం లేకపోవడంతో ప్రకటనల వ్యయం తగ్గుతుందని, సాధారణంగా ఇతర సంస్థలు మార్కెటింగ్పై ఆదాయంలో 1.5 నుంచి 2% వరకు ఖర్చు చేస్తే తాము తక్కువ ఖర్చుతో ప్రచారం నిర్వహిస్తున్నామని లలిత జ్యువెలరీ చెబుతోంది. ఇక సంస్థ ఆదాయ పరిమాణం కూడా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 25,000 కోట్ల రూపాయల స్థాయి ఆదాయాన్ని నమోదు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. లాభాల పరంగా కూడా సంస్థ స్థిరమైన పనితీరును కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అయితే ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు కంపెనీ ఆదాయం, లాభాలు, అప్పులు, నగదు ప్రవాహం, స్టోర్ల విస్తరణ వ్యూహం వంటి అంశాలను పరిశీలించడం కీలకం. లలిత జ్యువెలరీకి దక్షిణ భారతదేశంలోనే ఇప్పటికే ఉన్న బలమైన మార్కెట్ ఐపీఓకు ప్రధాన బలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లకు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న భారీ డిమాండ్ సంస్థకు అనుకూలంగా ఉంది. అయితే బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు, వినియోగదారుల డిమాండ్లో మార్పులు, పోటీ సంస్థల ఒత్తిడి, కొత్త స్టోర్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చులు వంటి అంశాలు భవిష్యత్తులో కంపెనీ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను స్టోర్ నెట్వర్క్ విస్తరణకు వినియోగిస్తే లలిత జ్యువెలరీ దక్షిణ భారత మార్కెట్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే బలమైన బ్రాండ్ గుర్తింపు ఉన్న సంస్థకు స్టాక్ మార్కెట్ లిస్టింగ్ మరో కొత్త దశను ప్రారంభించనుంది. ఇప్పటి వరకు కుటుంబ ఆధారిత వ్యాపారంగా ఎదిగిన సంస్థ ఇకపై పబ్లిక్ కంపెనీగా మారబోతుంది.
మొత్తంగా చూస్తే 1985లో చిన్న వ్యాపారంగా ప్రారంభమైన లలిత జ్యువెలరీ 4 దశాబ్దాల తర్వాత వేల కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలకు పైగా సమీకరించే లక్ష్యంతో ఐపీఓ మార్కెట్లోకి రావడం సంస్థ భవిష్యత్తు విస్తరణకు కీలక అడుగుగా మారనుంది. దక్షిణ భారతదేశంలో ఉన్న బలమైన మార్కెట్, తక్కువ మార్కెటింగ్ ఖర్చు, సొంత తయారీ వ్యవస్థ, విస్తృత రిటైల్ నెట్వర్క్ సంస్థకు బలాలుగా కనిపిస్తున్నాయి. అయితే షేర్ ధర, కంపెనీ విలువ, లాభదాయకత, అప్పుల స్థాయి వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి లలిత జ్యువెలరీ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టడం కంపెనీకి కొత్త శకానికి నాంది అవుతుందా? దక్షిణాది బ్రాండ్ జాతీయ స్థాయిలో ఎంతవరకు విస్తరించగలదు? ఐపీఓలో ఇన్వెస్టర్లకు ఎంతవరకు విలువ దక్కనుంది? ఇదే ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న.